గైస్ మన స్టోర్ వచ్చేసి 3D ప్రింటింగ్ సంబంధించిన రా మెటీరియల్ అయితే వచ్చిందనమాట. అంటే మీకు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కావాలో దాన్ని మేము ప్రింట్ అనేది చేసి ఇస్తాం. దాంతోపాటు మీకు డిజైన్ చేసి కస్టమైజ్ చేసి మీకు సెండ్ అనేది చేస్తాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక మినీ అలెక్సా అయితే తయారు చేసాం. గూగుల్ అలెక్సా అయితే తయారు చేసాం. అది కూడా ఒక రాస్బెర్రీ పై అయితే తయారైతే చేసాం అనమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఫస్ట్ దీనికి సప్లై అయితే ఇచ్చేసాను, 5 వోల్ట్ సప్లై. దాంతోపాటు ఒక USB మైక్ కనెక్ట్ చేశాను, ఒక స్పీకర్ ఆక్స్ కేబుల్తో నేనైతే కనెక్ట్ అయితే చేశాను. సారీ, ఊడిపోయింది, కనెక్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడు దీనికి సప్లై అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే గూగుల్, సారీ దీన్ని సప్లై అనేది తీసేద్దాం. ఇప్పుడు దీన్ని ఓకే గూగుల్ అయిన తర్వాత మనం ఏదైతే కమాండ్ ఇస్తాం దాన్ని అనేది నార్మల్ మొబైల్ గూగుల్ ఎలా వర్క్ అవుతుంది ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒకసారి చూడండి. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చిన తర్వాత ఓకే గూగుల్ టైం ఎంత అంటే టైం అనేది ఎగ్జాక్ట్ టైం చెప్తుంది. ఓకే గూగుల్, వాట్ ఈస్ టైం నౌ? It's 2:28 p.m. గైస్ మీరు చూసుకుంటే కరెక్ట్ టైం అనేది చెప్పింది అనమాట. దాంతోపాటు టెస్లా కాయిల్ ఎవరు ఇన్వెంట్ చేశారో కనుక్కుందాము. ఓకే గూగుల్, హూ ఇన్వెంటెడ్ టెస్లా కాయిల్? Tesla coil was invented by Nikola Tesla. గైస్ చూసారు కదా, మన నికోలా టెస్లా కనిపెట్టాడు అనేది అయితే చెప్తుంది. నార్మల్ మన గూగుల్ అలెక్సా ఏ విధంగా వర్క్ అవుతుంది ఆ విధంగా వర్క్ అయితే అవుతుంది. మీకు కావాలంటే దీనికి డీటెయిల్ వీడియో అయితే కాదు, ఓన్లీ ఓఎస్ ఇన్స్టాలేషన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు డీటెయిల్ వీడియో కావాలన్నా కూడా మీకు ఖచ్చితంగా దీని ఫుల్ వీడియో చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మహా అంటే ఒక క్లిక్కే కదా. ఇలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కోసం ఖచ్చితంగా నా నుంచి మీకు అనేది వస్తాయన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి, ఫుల్ వీడియో అయితే చూడండి. చాలా తక్కువే ఉంటుంది, చాలా సింపుల్ వీడియో అనేది. గైస్ ముందుగా మనకు ఒక రాస్బెర్రీ పై 3 బోర్డ్ అయితే కావాలి. 1 GB ర్యామ్ అయితే తీసుకోండి. తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి రాస్బెర్రీ పై నూప్స్ డౌన్లోడ్ అని ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, జిప్ ఫైల్ని. అది నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ SD కార్డులో అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేయాలి. తర్వాత ఆ రాస్బెర్రీ పై బ్యాక్ సైడ్ ఆ ఓఎస్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి. తర్వాత ఆ HDMI తీసుకొచ్చి మానిటర్ కనెక్ట్ చేసి దాని నుంచి రాస్బెర్రీ పైకి అయితే కనెక్ట్ చేసేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక USB మైక్రోఫోన్ అయితే కావాలి. నాకు అరౌండ్ 150 రూపీస్ అలా పడింది అనమాట. అండ్ దాన్ని వచ్చేసి మన రాస్బెర్రీ పై USB హబ్లో ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసిన తర్వాత సప్లై ఇస్తే ఈ విధంగా మనకు రాస్బెర్రీ పైన ఓపెన్ అయితే అవుతుంది. ఈ HDMI కేబుల్ వచ్చేసి మానిటర్కి అయితే కనెక్ట్ చేశాను. దాంతో 5 వోల్ట్ ఇన్పుట్ కూడా అయితే ఇచ్చాను. ఓపెన్ అయిన తర్వాత మనం వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. మీ వైఫై అంటే వైఫై, లేదంటే మీ మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు రికమెండెడ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. గైస్ అయితే మీకు పూర్తి వీడియో చూపించలేదు, మీకు కావాలని ఒక డెడికేటెడ్ వీడియో అనేది ఖచ్చితంగా అయితే చేస్తాను. జస్ట్ మీకు రికమెండెడ్ ఓఎస్ అయితే ఇన్స్టాల్ పైన ఇక్కడ ఇన్స్టాల్ ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి, ఎస్ అని ప్రెస్ చేసి. తర్వాత ఓపెన్ అయినాక ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటర్నెట్, గూగుల్ క్రోమ్ అన్నీ మనకు ఓపెన్ అయితే అవుతాయి. తర్వాత మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ అయితే చేసుకోవాలి. గైస్ ఇప్పుడు నా అలెక్సా అయితే రెడీ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి దీనికి సప్లై వచ్చేసి నేను ఇస్తున్నాను. సప్లై కానీ మనకి లైట్ అనేది వెలుగుతుంది, మీరు చూడండి ఒకసారి. ఓకే గూగుల్, హూ ఈస్ వరుణ్? According to Wikipedia, Varun Dhawan is an Indian actor who works in Hindi films. వీడియోలో వచ్చి డిస్టర్బ్ చేసినా ఏమో అనుకోకండి. వీడియో వచ్చి ఖచ్చితంగా లైక్ ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకొని ఉంటారు కదా. ఓకే, కంటిన్యూ ద వీడియో. ఓకే గూగుల్, వాట్ ఈస్ టైం నౌ? It's 1:35 p.m. గైస్ ఇక్కడ చూసుకుంటే 1 మినిట్ మనకు డిఫరెన్స్ అయితే చెప్పింది. ఓకే గూగుల్, హూ ఇన్వెంటెడ్ టెస్లా కాయిల్? Tesla coil was invented by Nikola Tesla. ఓకే గూగుల్, వాట్ ఈస్ టెంపరేచర్ ఇన్ అనంతపూర్? The temperature in Anantapur right now is 34 degrees. గైస్ మన అనంతపూర్లో వచ్చేసి ప్రెసెంట్ అయితే 34 డిగ్రీస్ సెల్సియస్ అయితే హీట్ అయితే ఉందంట. ఇక్కడైతే క్లౌడీగానే ఉంది, కానీ ఇది కరెక్టే చెప్తుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు అంతగా డౌట్ ఉంటే ఇప్పుడు నేను దీని సప్లై అనేది పీకేస్తాను. మీకు చూడండి ఇక్కడ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత ఓకే గూగుల్ అన్నా కూడా నాకు ఓపెన్ అయితే అవ్వదు. ఓకే గూగుల్, హూ ఈస్ వరుణ్? ఓకే గూగుల్, అంత డొల్లా. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చాలా అంటే చాలా థ్యాంక్స్. మన నెక్స్ట్ వీడియో వద్దాం.